హైదరాబాద్కి ఒక పక్క ఫోర్త్ సిటీ, మరో పక్క ట్రిపుల్ ఆర్. అవునా? అంటే ట్రిపుల్ ఆర్కి ముందు మనం ఓఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. ఆ Yes. రోజు ఓఆర్ఆర్ని శాంక్షన్ చేసినప్పుడు చాలా మంది దాని మీద నెగిటివ్ మాట్లాడారు. అవును. చాలా మంది చాలా అపోహలు సృష్టించారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఆ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఓఆర్ఆర్ చుట్టూ ఎస్. ఈరోజు 10 పైనే పెరిగింది అవును. రేట్లు. అవును. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ ప్రాంతం గుండా వెళ్ళే వాళ్ళు ఆ రోజు ఎందుకు కొనలేకపోయని చెప్పి చాలా మంది బాధపడుతుంటాయని కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం. అవును. కానీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మనకి ట్రిపుల్ ఆర్. Yes. ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. ఎస్. సో హైదరాబాద్ భవిష్యత్తులో మనం అనుకున్న దాని మీద ఎక్కువ విస్తరించబోతుంది. ఎస్. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి రైట్ టైము ట్రిపుల్ ఆర్ చుట్టూ. Yes. ఎందుకంటే మనకి అందుబాటు ధరల్లో ఉన్నాయి. తర్వాత భవిష్యత్తులో ఒక 5-6 సంవత్సరాల్లో ఈ రేట్లు డబుల్ త్రిబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనులని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అవును. సో ట్రిపుల్ ఆర్ గురించి కావచ్చు, ఈ ఫోర్త్ సిటీ మొత్తం మీద ఇది హైదరాబాద్ భవిష్యత్తు చూస్తుంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఇది ఒక స్వర్గధామం లాగా అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? ఎస్ అండి, ఇది హైదరాబాద్ చరిత్రలో లేదంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ టోటల్గా డెవలప్మెంట్ తీసుకుంటే ఇది ఒక గేమ్ చేంజర్. ప్రస్తుతం జరుగుతున్న ఫేజ్ ఇది ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే మీరు ఓఆర్ఆర్ తీసుకోండి, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది బిఫోర్ ఓఆర్ఆర్, ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న అర్బన్ సెంటర్స్ అన్నీ ఒకప్పుడు చిన్న చిన్న విలేజెస్, అవునా కదా? అవును కదా. ఇప్పుడు రేపు ఓఆర్ఆర్ పక్కన ఉన్న విలేజెస్ కూడా అదే అవుతుంది కదా, అవి కూడా ఇలాగే డెవలప్ అవుతాయి కదా. రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య ఒక మాట అన్నట్లుంది, ఇప్పటికే సిటీ మొత్తం బాగా క్లమ్జీ అయిపోయింది, ఏది ఓఆర్ఆర్ పరిధిలో ఉంది. అవునండి. సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే బయటికి రావాలి. అవును. చాలా వరకు బయటనే ప్లానింగ్స్ ఉంటాయని కూడా అదే ఈ సిటీ కావచ్చు ఇలా ప్లానింగ్ చేస్తారు. అవును. ఇప్పుడు వచ్చే న్యూ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లోనే వస్తాయి. మనందరికీ తెలుసు సిటీ ఎంత కంజెస్టెడ్ అయిపోయింది అనేది. సో ఇట్ షుడ్ ఎక్స్పాండ్ అండి, వెర్టికల్గా పెరగటం కాదు, హారిజాంటల్గా మనం పెరగాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ కూడా మన దగ్గర ఉంది. అలాగే వరల్డ్ వైడ్గా మీరు తీసుకోండి, ఎక్కడైతే సర్కులర్ డెవలప్మెంట్ ఉందో అవన్నీ వరల్డ్లోనే ఎకనామిక్ ఇంజన్స్ లాంటి సిటీస్ అయినాయి. ఇక్కడ మీకు జాన్ ఎఫ్ కెనడీ స్టేట్మెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాను. రోడ్స్ మేక్ అమెరికా అంటాడు. అమెరికా ప్రపంచానికే ఎకనామిక్ ఇంజన్, పవర్ఫుల్ కంట్రీ. ఎలా అయిందండి? బికాజ్ ఆఫ్ రోడ్స్. ఇది నా స్టేట్మెంట్ కాదు, జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు. ఇప్పుడు నేనేమంటానంటే రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే థర్డ్ రింగ్ ఉన్న సిటీ టోటల్ ఇండియాలో హైదరాబాద్ ఒకటే. ఇప్పటి వరకు ఈవెన్ ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ కూడా థర్డ్ రింగ్ లేదు, మనకే రాబోతుంది థర్డ్ రింగ్. లాస్ట్ 1 month బ్యాక్ కొరియన్ గవర్నమెంట్ ప్రతినిధులు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ విజిట్ చేశారు, సీఎంతో సమావేశమయ్యారు. ఇండియన్ కొరియన్ ఇండస్ట్రియల్ కారిడార్, బిగ్గెస్ట్ కారిడార్, మాకు ల్యాండ్ అలాట్ చేస్తే రీజనల్ రింగ్ రోడ్కి ప్యారలల్గా మేము కన్స్ట్రక్ట్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. మీరు ఆలోచించండి ఒకసారి, ఫౌండేషన్ స్టోనే వేయలేదు, అసలు వర్కే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుండానే ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అదే ఫౌండేషన్ స్టోన్ వేస్తే, వర్క్ స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఒకసారి విజువలైజ్ చేయండి. ఊరికే ఫేక్గా రీజనల్ రింగ్ రోడ్ మనకి యూజ్ అవుతుందా, అసలు అక్కడ మనం ట్రావెల్ చేయగలమా అని ఇలాంటి పీపుల్ చాలామంది ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని లైట్ తీసుకుందాం, వదిలేద్దాం. ఓఆర్ఆర్ గురించి కూడా అలాగే మాట్లాడారు కదా, ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ బాధపడుతున్నారు. విజువలైజ్ చేయగల, ఫ్యూచర్ పొటెన్షియల్ని ఎక్స్పెక్ట్ చేయగల క్లయింట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఆఫ్టర్ 2-3 years మీరు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు, ఇంకొక రింగ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్ టేక్స్ అనదర్ 20 years. సో రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండి. సార్, ప్రజెంట్ హైదరాబాద్లో కొంత ట్రెండ్స్ నడుస్తున్నాయి, విల్లాస్, హైరైజ్ అపార్ట్మెంట్స్. ఎందుకు అంటే లగ్జరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకుంటే అవసరాలు తగ్గట్టు మనకి ఇవన్నీ మారిపోతున్నాయంటే మీరు? విల్లా లివింగ్, హైరైజ్ లివింగ్ అనేది వరల్డ్ వైడ్ ట్రెండ్ అండి ప్రజెంట్. ప్లస్ ఆఫ్టర్ పాండమిక్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ లగ్జరీ. ఎప్పుడైతే పాండమిక్ నుంచి ఇదంతా బాగా ఈ మార్కెట్ పెరిగింది. ఎందుకంటే మనం ఈ మనీ సేవ్ చేసుకుని ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయారు పీపుల్ కూడా. ఈ మనీ అంతా డిపాజిట్ చేసి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు, మన లైఫ్ని ఎంజాయ్ చేయలేనప్పుడు ఎందుకు ఇదంతా అని కాన్షియస్గానో అన్కాన్షియస్గానో పీపుల్ ఆలోచిస్తూ ఉన్నారు. సో లగ్జరీ పేరుతోనో, ఎమ్యూనిటీస్ పేరుతోనో విల్లా ప్రాజెక్ట్స్కో, హైరైజ్ ప్రాజెక్ట్స్కో షిఫ్ట్ అవుతూ ఉన్నారు. బట్ వాళ్ళు అనుకున్న లగ్జరీ అయితే అక్కడ లభించట్లేదనే చెప్పాలి.
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇండియాలో ఎక్కడా లేని రూల్ మన హైదరాబాద్లో ఉంది, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఇది ఎందుకు ఈ ఎఫ్ఎస్ఐ క్యాప్ తీసుకురాలేదు గవర్నమెంట్ అనేది తెలియదు, కానీ మేబీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు పరోక్షంగా చూస్తే హీ మైట్ ఇంప్లిమెంట్ ద క్యాప్ అండి. సో కొంత కంట్రోల్ జరుగుతుంది. అంటే హై రైజ్ తప్పని కాదు, విల్లాస్ తప్పని కాదు, బట్ హై రైజ్ పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలి? 100 feet రోడ్డు ఉన్న చోట, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట 40 floors కాకపోతే 100 floors పర్మిషన్ ఇవ్వండి. మీరు బాచుపల్లి రోడ్లో 50 floors పర్మిషన్ ఇస్తే రేపు ఏమవుతుంది? అగైన్ నోటోరియస్ ట్రాఫిక్ జామ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్. సో అది కూడా కరెక్షన్ జరగబోతుంది. ప్రైజెస్ కూడా కొంత కరెక్షన్ జరిగింది. సో పీపుల్కి మంచి లైఫ్ స్టైల్ రాబోతుంది. సో ప్రభుత్వం కొత్తగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా కమిషన్ అని చెప్పి రంగనాథ్ గారు దానికి చైర్మన్ ఉన్నారు. అయితే ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాదాపు హైదరాబాద్లో చెరువులు కనుమరుగే పరిస్థితులు అయితే తీసుకుని వచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి దాదాపు 60% చెరువులు అనేది కబ్జాకు గురయ్యాయి. ఆ కబ్జాకు గురి చేసి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే పొరపాటును కూడా మీరు అక్కడ ఆ ప్రాంతంలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఇల్లు కానీ కొనొద్దని చెప్పి ఆయన సీరియస్గా చూడడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీళ్ళందరిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చూడడం కూడా జరిగింది. మళ్ళీ ఎక్కడైతే ఎన్నైతే చెరువులు కనుమరుగాయో అన్ని మళ్ళీ పునర్నిర్మాణానికి తమ వంతుగా వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పడం కూడా జరిగింది. ఏంటి ఈ హైడ్రా కమిషన్ ఏంటి? వీళ్ళు తీసుకునే ముందు చర్యలు ఎలా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా అనేది మనకి వెదర్ కండిషన్స్ బాగోనప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎలా ఉందో అలాగే తెలంగాణ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం, తెలంగాణ ల్యాండ్స్ని మానిటర్ చేయటం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చింది హైడ్రా అనేది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ల్యాండ్ మానిటరింగ్ యూనిట్ ఇది. దానికి రంగనాథ్ గారిని కమిషనర్గా అపాయింట్ చేసింది. కమిషనర్గా ఆయన వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్స్ అవన్నీ పరిశీలించిన తర్వాత అలారం సిట్యువేషన్ అండి. 30 yearsలో 60% ఆఫ్ ది లేక్స్ మాయమైపోయినాయి. జస్ట్ విజువలైజ్. ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు వస్తుంది మనకి? ఫ్లడ్స్ మనకు రావట్లేదు, ఫ్లడ్స్ వచ్చే ప్లేసెస్కి మనం వెళ్ళాం, వాటిని మనం ఆక్యుపై చేసాం. సో అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. చెన్నైలో ఏం జరిగిందో మనం చూసాము. అలాంటి సిట్యుయేషన్ మనకి హైదరాబాద్కి రాకుండా ఉండాలంటే సివియర్ యాక్షన్ షుడ్ బి టేకెన్. మీరు లాస్ట్ 2-3 days న్యూస్ చూస్తే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా వితౌట్ ఎనీ నోటీస్ పడగొట్టేశారు. అంటే అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అయితే దీనిలో 2 parts ఉన్నాయి. ఈ ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేసిన దానిలో కూడా ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు వెళ్ళి డిమాలిష్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వక్కర్లేదు. బట్ ఈ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఆ హౌస్ ఓనర్కో, ఆ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఓనర్కో త్రూ కోర్ట్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి. ఇచ్చిన తరువాతే వాటిని డిమాలిష్ చేయాల్సి ఉంటుంది. ఈ మిడిల్లో కోర్ట్ ఏదన్నా ఎంటర్ అయితే వీ డోంట్ నో కోర్ట్ థింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. బట్ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ ఎఫర్ట్స్ తీసుకుంటుంది. ప్లస్ రంగనాథ్ గారు ఎలాంటి పవర్ఫుల్ ఆఫీసర్ అందరికీ తెలుసు. ఏదో ఒక విధంగా నయానో భయానో ఆయన చేస్తారు. లూప్ హోల్స్తోనే ఫేస్ చేయొచ్చు. సో అలాంటి వాటిలో ఆయన ఎక్స్పర్ట్. సో మనం రాబోయే 5 yearsలో లేక్స్ అన్నీ మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుందనే ఆశిద్దాం. జరిగితే హైదరాబాద్ వండర్ఫుల్ సిటీ అవుతుంది. అంటే ఇప్పటికే మనం గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, మేబీ లేక్ సిటీ ఆఫ్ ఇండియా అవుతాం. వాటర్ పక్కనే కదా నాగరికత అంతా వచ్చేది. వాటర్ బాడీస్ ఉన్న సిటీయే కదా ప్రపంచంలో వైబ్రెంట్గా డెవలప్ అయింది. మూసీ రివర్ ఫ్రంట్ కూడా వస్తూ ఉంది. సో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ టోటలీ అండి ఇన్ దీస్ 5 years. మనం ఊహించనంత చేంజ్. సో ఆయనకు ఒక మాట చెప్పడం కూడా జరిగింది, అక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టద్దు, కొనొద్దు ఇల్లు కానీ అని చెప్పాను. అవును. సో అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. తెలిసి తెలియక ఒకసారి తప్పు జరిగితే దాన్ని క్షమిస్తాం, కానీ తెలిసి కూడా అక్కడ ఇన్వెస్ట్ చేశామంటే ఖచ్చితంగా ఎవరైతే బిల్డర్ బాధ్యత ఎంత ఉందో అక్కడ కొన్నవాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుందని చోటు కూడా జరిగింది. సో ఈ టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తెలిసి కూడా ఇలాంటి జరుగుతున్నాయి తెలిసి కూడా తర్వాత మేము నష్టపోయాం లభోదీపం అన్న కన్నా ముందే తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎస్ అండి. ఎప్పుడు కూడా వాటర్ బాడీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది ఎఫ్టిఎల్ ల్యాండా లేకపోతే నార్మల్ ల్యాండా అనేది చెక్ చేసుకోవటం క్లయింట్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి అన్నది అంటే మీరు అన్నదానిలో తెలిసి తెలియక అంటున్నారు.
99% తెలిసే పర్చేజ్ చేస్తారు. తక్కువ రేట్లకు వస్తున్నాయనో, ప్రైస్ తక్కువలో వస్తుందని గ్రీడీగా పర్చేజ్ చేస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ ఏమీ చేయదులే, ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోరనే ఒక ధీమా, అలాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు వరకు ఉంది. రైట్. ఇప్పుడు చేంజ్ అవుతుంది, అది తట్టుకోలేకపోతున్నారు. బట్ ఓవరాల్ హైదరాబాద్ వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకుంటే కొంతమంది ఇబ్బంది పడాలి, తప్పదు. సో నా అడ్వైస్ ఏంటంటే, ఏ వాటర్ బాడీ దగ్గర పర్చేజ్ చేసినా అది FTLలో ఉందా లేదా, దీనికి ఇంకొక చిన్న ట్రిక్ మీరు ఫాలో అవ్వచ్చు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేస్తే లాస్ట్ 30 years నుంచి ఆ ప్లేస్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మీరు జూమ్ అవుట్ చేసి మరీ చూడొచ్చు. ఈవెన్ చిన్న నాలా ఉన్నా కూడా మీరు చూడొచ్చు. మీరు చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రేపు ఏ గవర్నమెంట్ అసోసియేషన్ వచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత బాధపడటం కన్నా ముందే ప్రికాషన్స్ తీసుకోండి. దట్స్ మై అడ్వైజ్ అండి. రియల్ భూమి ప్రేక్షకులందరికీ నా వైపు నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా, అంటే ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఒక మంచి అడ్వైస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మీరు డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఐ రిపీట్, 9133728888. రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ టైంలో అయినా యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ అండి.